ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కలరాయనగూడెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ఎంపీ కార్యాలయానికి వచ్చి తమకున్న సమస్యలను ఎంపీకి వివరించగా ఆయన వెంటనే స్పందించి పనిచేస్తారని చెప్పడంతో నాగేశ్వరరావు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు వన్ టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ గ్రామంలో తనకున్న భూమికి ఆన్లైన్ చేయమని లింగపాలెం మండలం అధికారికి చాలా కాలంగా చెప్పినప్పటికీ ఇంతవరకు స్పందించడం లేదని, అదేవిధంగా గ్రామ రెవెన్యూ అధికారి సైతం తమ భూమిని అసైన్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని దీనిపై ఎంపీని కలిసి వివరించినట్లు తెలిపారు. మాజీ సర్పంచ్ని వెంకటాపురం మాజీ సర్పంచ్ని మా రోడ్డు చెట్టువారిగూడెం పట్టాయిగూడెం పొయ్యిగూడెం రోడ్డు ఈ రోడ్డు నాకు ఈ గవర్నమెంట్లో నాబార్డు నిధులతో 20 కోట్లు శాంక్షన్ చేశారు. కానీ ఆ కాంట్రాక్టర్ లోపం వల్ల 1 ఇయర్ గడిచిపోయింది. మన ఆగస్టు సంవత్సరం అయిపోయింది. మన ఎంపీ గారు, మంత్రి గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళంతా వచ్చి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ బస్సు రాకపోవడం వల్ల పెద్దకొండ మినీ గ్రామాల వాళ్ళు వీళ్ళు ఆడవాళ్ళు లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఆనందం లేట్లేదు. మా బాధ ఆవేదన చెప్పుకున్నాను. ఎంపీ గారి దగ్గరికి వచ్చాను. ఎంపీ గారు ఏం చెప్పారంటే తప్పనిసరిగా చర్యలు తీసుకొని వీలైనంత వరకు తొందరగా బస్సు నడుపుతామని మాకు ఇచ్చారు. ఆ దయ. నా పేరు ఎరగొట్ల నాయకుడు, కలరాయనగూడెం లింగపాలెం మండలం, ఏలూరు జిల్లా. మన కలరాయనగూడెంలో మా నాన్న కొత్త మహాలక్ష్మి దగ్గర 78 కొన్నారు. దాన్ని మామూలుగా సెటిల్మెంట్ సర్వే వాళ్ళు 166 382 నెంబర్ ఎంటర్ చేసి జాయింట్ పట్టాని 2019 నుండి కోర్టులో తప్పుడు రికార్డ్ చేసి డేట్ తెచ్చుకుంటా ఒకప్పుడు 10 లక్షల పైన నేను తిరగడానికి 22 సెంట్లకి ఇంతవరకు న్యాయం చేయలేదు. మన డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్ కూడా మార్పులు చేశారు. 1957-58లో ఏమంటారు అది కోర్టులో ఉందంటున్నారు. కోర్టులో ఉన్నా కూడా నెంబర్ రాంగ్ నెంబర్ మీద కోర్టు అని ఏడు చెప్తున్నారండి. మెయిన్ సమస్య చెప్పండి. పొలం నాది ఆన్లైన్ చేయాలండి. 22 సెంట్లు గోనెల రత్నమాల గారు 22 సెంట్లు ఆన్లైన్ చేసి అందించి దాన్ని నేషనల్ ఖాతాలో పెట్టారండి. నేషనల్ ఖాతాలో తీసినామంటే తీయట్లేదండి. ఎంపీ గారి ఆఫీస్కి ఎందుకు వచ్చారు? ఎంపీ గారికి చెప్పానండి. చెప్తే జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడాను. 10 సార్లు వెళ్ళామంట కదా అన్నాను. నేను ఆఖరి జాయింట్ కలెక్టర్ గారిని కూడా ఎంఆర్ఓని విఆర్ఓని ఆర్ఐని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేసి ఒకవేళ అది నాది కాదు అని అంటే వాళ్ళ పోస్టింగ్ తిరిగా లేదా వాళ్ళు డిస్మిస్ చేసి తిరిగాని ఆ రకంగా అయితే అవుతే లేదా అవినీతికి పాల్పడి చాలా దుర్మార్గం చేస్తున్నారు రెవెన్యూ వాళ్ళు. విఆర్ఓలు లక్షల డబ్బులు తీసుకుంటాం. ఆ విఆర్ఓ తీసుకెళ్ళిన ఫైల్ లోన్గా వెళ్ళొస్తాయి. అప్పుడు ఆటగా సంతకాలు పెట్టారు. ఓటాలు పంచుతుంది. ఈ రకంగా పట్టాలి అసలు న్యాయం చేయలేదు. అవినీతి ఎక్కువైపోయిందండి. విఆర్ఓ ద్వారా